ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందా? గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలకు తలకు మించిన భారంగా మారాయంటే అవునని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో తమకు పాలనలో తిప్పలు తప్పటం లేదని, అయినా రాష్ట్రాన్ని సంక్షేమ పదం వైపు నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు సీఎం చంద్రబాబు. అక్షరాల 9,74,000 కోట్లు. ఇది గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పు. అందినంతా దోచుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు ప్రభుత్వానికి శాపాలయ్యాయి. అడ్డగోలుగా దోపిడీలతో వ్యవస్థలు సర్వనాశనం చేశారు. సమస్యలు అధిగమిస్తూ ఒక్కో ఇటుగా పేరుస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మళ్లీ మనకుండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు సాధికారత కోసం ఖర్చు పెడతాం. ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ 6 కానీ, మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు, ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం. ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని చెప్తాం, మన దృష్టికి కొన్ని వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటా ముందుకు పోతాం. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను. రెండు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ల తర్వాత ఎన్డీఏ కూటమి సర్కార్ 4 నెలలకు గాను 2,94,000 కోట్ల పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్పై ఎమ్మెల్యే కూనరవి చర్చ ప్రారంభించగా 4వ రోజు బడ్జెట్పై చర్చ కొనసాగింది. బడ్జెట్పై పలువురు సభ్యులు సుదీర్ఘంగా చర్చించాక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సైతం బడ్జెట్పై స్పందించారు. 57% ఓట్లు, 93% సీట్లతో కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఈసారి అధికారమిచ్చారని, అయితే గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసిందని విమర్శించారు. విభజన సమయంలో జరిగిన నష్టం కంటే గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం అనేక రెట్లు ఎక్కువన్నారు సీఎం చంద్రబాబు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ తీసుకురాగలిగాం. దీనికి కారణం కేంద్రం పూర్తిగా సహకరించడం. నేను ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉండే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్కొక్కసారి 2 ప్రభుత్వాలు కలిస్తే ఏమేం చేయగలుగుతామో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం కమిటెడ్గా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఎంత వీలైతే అంత తొందరగా ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయడానికి పట్టుదలతో ముందుకు పోతున్నాం. అందులో తొలి మెట్టు ఈ బడ్జెట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి వంటి అగ్రశ్రేణి నగరం నిర్మించాలని భావించింది. పాలన మారడంతో పరిస్థితులు మారిపోయాయన్నారు చంద్రబాబు. పాలనలో వచ్చిన దుస్సాంప్రదాయాల కారణంగా చివరకు జీవోలు కూడా ఆన్లైన్లో లేకుండా వైసీపీ సర్కారు గుట్టుగా దాచిపెట్టిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. వైసీపీ పాలనలో కేంద్రం ప్రయోజిత పథకాల నిధులు కూడా వాడుకోకుండా నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పుడు ఆ పథకాలు కావాలంటే గత ప్రభుత్వం దారి మళ్లించిన నిధులకు యూసులివ్వాలని, వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ను పే చేస్తే తప్ప పరిస్థితులు చక్కబడ్డం లేదన్నారు. నెల్ల తరబడి లెక్కలు తిరిగేస్తే గత ప్రభుత్వం చేసిన అప్పు 9,74,556 కోట్లుగా తేలిందని వెల్లడించారు బాబు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినెత్తిన ఉన్న అప్పు 1,44,000 రూపాయలుగా తేలిందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆదాయం గత 5 ఏళ్లలో 6,94,000 కోట్లు తగ్గిపోయిందని ప్రకటించారు. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని సభ దృష్టికి తెచ్చారు సీఎం. రాష్ట్రం ఆర్థికంగా వెంటిలేటర్పై ఉందని, అయితే దాన్ని మళ్లీ పునర్నిర్మిస్తున్నామన్నారు. ఇప్పుడు కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పట్టాలెక్కించామన్న సీఎం, ఒక వ్యక్తి అధికారంలో ఉండి చేసిన తప్పులకు ఇప్పుడు ప్రజలంతా ట్రూ ఆప్ కింద విద్యుత్ బిల్లులపై అదనపు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అడవి పందులు 10% పంట తిని మిగతా 90% పంటను నాశనం చేస్తాయి. అదే తరహాలో వైసీపీ సర్కార్ ఏపీలో అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసిందన్నారు.
సంపద సృష్టి కోసం గత 5 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదని, ప్రజల సొమ్ముతో 430 కోట్లతో ఋషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని ఫైర్ అయ్యారు. 700 కోట్లతో సర్వేరాళ్లు, పాస్ పుస్తకాలతో సొంత బొమ్మలేసుకుని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారని, అదే సొమ్ముతో సోషల్ మీడియాలో సైకిల్ను కూడా తయారు చేసి తల్లి చెల్లిపైన పోస్టులు పెట్టించారన్నారు. ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి, ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు, మీరు బాగా హుందాగా ఉన్నారు, కుర్చీ కూడా కళకళలాడుతూ ఉంది, నవ్వులతో ఆ సభ కూడా జరుగుతూ ఉంది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. ఇదే వాతావరణం ఎప్పుడూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ఆర్థిక అరాచకాలకు పాల్పడిందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దీంతో లెక్కలు అర్థం చేసుకుని బడ్జెట్ పెట్టేందుకు ఇంత సమయం పట్టిందన్నారు. చిన్నపిల్లలకు అందించే చిక్కీల బకాయిలు కూడా చెల్లించలేదన్న ఆయన ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, గ్రామ పంచాయతీలకు 1400 కోట్లు విడుదల చేస్తామన్నారు. గుంతలమయమైన రోడ్ల కోసం 810 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత కేసుల విషయంలో ఢిల్లీ వెళితే తాము పోలవరం నిధులు, అమరావతి నిధులు సాధించేందుకు వెళుతున్నామన్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి రావాల్సిన 2500 కోట్ల రూపాయలు రాబట్టగలిగామన్నారు మంత్రి పయ్యావుల. గత ప్రభుత్వంలో దారి మళ్లించిన నిధులు కేంద్ర సహకారంతో తిరిగి రప్పిస్తున్నామన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబుపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారన్న మంత్రి, ప్రతి ఇంటిలో ఓ పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వ పాలసీలు, బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నారు. బకాయిల్ని 200 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటిది విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఏ స్థాయిలో అంటే అధ్యక్ష, చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో చిక్కీల బకాయిలు అధ్యక్ష. నేను లక్షల కోట్ల గురించి, 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు కాదు అధ్యక్ష, చిన్న పిల్లలకు పెట్టేటువంటి ఆహారం చిక్కీల బకాయిలు 175 కోట్లు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది అధ్యక్ష. నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఫస్ట్ రిక్వెస్ట్ ఆయన నుంచి వచ్చింది, మాకు ఆ బిల్లులు రిలీజ్ చేయండి, చిన్న పిల్లల్ని కూడా ఇబ్బంది పడుతున్నారు, ఏ శాఖ అని కూడా చూడకుండా ఎవరికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష. మరి రహదారులు ఏవైతే దయనీయమైన స్థితిలో ఉన్నాయో నవంబర్ 1 నుంచి డిసెంబర్లోగా ప్రారంభించాలని ఇప్పటికే 800 కోట్ల రూపాయలు దానికోసం విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. R&Bకి మొత్తం 1200 కోట్లని ఇప్పటిదాకా విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. బకాయిలు పేరుకుపోయినటువంటి బిల్లులు పెండింగ్ గత వైసీపీ ప్రభుత్వం పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిన ఆ విధ్వంసం అడ్డుకునేందుకు కేంద్రం చట్టాలు సవరించాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో అన్నారు. తాము ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా రూపొందించామన్నారు. నిజానికి బడ్జెట్ ప్రవేశపెట్టలేని స్థితికి రాష్ట్రాన్ని వైసీపీ సర్కారు నెట్టేసిందన్నారు ఆయన. పెండింగ్ బిల్లులు కేవలం 9,000 కోట్లుగా గత ప్రభుత్వం చూపిందని, కానీ వాస్తవానికి 1,35,000 కోట్ల బకాయిలు వైసీపీ ప్రభుత్వం పెట్టిందని లెక్కలు చూస్తే తేలిందన్నారు. చివరకు శాసనసభ అనుమతి లేకుండా వైసీపీ ప్రభుత్వం 630 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి. టీడీపీ హయాంలో 1,600 కోట్లతో సీఎం చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మిస్తే దాని ద్వారా 44,000 కోట్ల సంపద రైతులకు వచ్చిందన్నారు. జగన్ నిలిపేసిన 95 కేంద్ర పథకాల్లో 73 పథకాలు తిరిగి చంద్రబాబు వచ్చాక పునరుద్ధరించామన్నారు. అప్పుల మీద వడ్డీ చెల్లించేందుకు సైతం గత ప్రభుత్వం అప్పులు చేసిందంటే నాటి పరిస్థితి అర్థమవుతోందన్నారు. చివరకు ఉద్యోగులకు చెల్లించాల్సిన సిపిఎస్ కాంట్రిబ్యూషన్, వారు దాచుకున్న సొమ్మును డైవర్ట్ చేశారన్నారు. 80,000 కోట్లు లెక్కల్లో ఉన్న సొమ్ము వాస్తవంగా లేదన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త ఆర్థిక విధానాలు ప్రస్తుతం రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని, ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అరాచక విధానాల్ని సరిదిద్దడానికి కేంద్రం కూడా చట్టాల్ని మార్చాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష.
భయపడింది అధ్యక్ష. ఒక దశలో ఇదే విధానాలు అన్ని రాష్ట్రాలు అవలంబిస్తే దేశం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే సరిదిద్దేటువంటి ప్రక్రియతో 2 కొత్త మార్పుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి. బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష.